హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందిన తర్వాత లభించే పెన్షన్, వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన సామాజిక భద్రత పథకం, జీవితాంతం ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు వయసు పైబడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో ఆమోదించిన, రాజ్యసభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఒక బిల్లు పెన్షనర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించేలాగా ఉందని వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ బిల్లు పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షన్లను 2 వర్గాలుగా విభజించి, భవిష్యత్ వేతన సవరణ సంఘం ప్రయోజనాలను కొందరికి మాత్రమే వర్తింపజేసేలాగా ఉంది. బిల్లులోని కీలక ప్రతిపాదనలు మరియు ప్రభావం. ఈ నూతన సవరణ బిల్లు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పౌర సేవల నిబంధనలు 1972 నాటికి సవరించినవి మరియు అసాధారణ పెన్షన్ నిబంధనలు 2023లో మార్పులను ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారంగా పీఆర్సీ ప్రయోజనాల పరిమితి, భవిష్యత్తులో అమల్లోకి వచ్చే వేతన సవరణ సంఘం సిఫార్సుల ఆధారంగా పెరిగే పెన్షన్ ప్రయోజనాలు ఆ పీఆర్సీ అమల్లోకి వచ్చిన తేదీ తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయనైతే ఉంది. రెండవది, 2 వర్గాల పెన్షనర్లు. పీఆర్సీ అమలు తేదీకి ముందు పదవి విరమణ చేసిన పెన్షనర్లు వారికి ప్రస్తుతం వస్తున్న పెన్షన్ సమయానుసారం కరువు భత్యము, డీఆర్ సవరణలతో మాత్రమే పొందుతారు. వారికి కొత్త పీఆర్సీ ఆధారంగా పెరిగే మూల పెన్షన్, బేసిక్ పెన్షన్ అది పెంపుదల ప్రయోజనాలు వర్తించవు. మూడవది, ప్రభుత్వ అధికార కేంద్రీకరణ. పే కమిషన్ సిఫార్సులు ఎప్పుడు, ఎలా అమలు చేయాలో నిర్ణయించే పూర్తి అధికారం ప్రభుత్వానికే ఉంటుందని, తద్వారా పెన్షన్ ప్రయోజనాలు ఎవరికి వర్తించాలో కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తుంది ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. ఒక ఉదాహరణతో విశ్లేషణ. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం సవరణ సిఫార్సులను జనవరి 1, 2026 నుండి అమలు చేయాలనైతే నిర్ణయించింది అని అనుకుందాం. ఈ కొత్త చట్టం ప్రకారం డిసెంబర్ 31, 2025 లేదా అంతకంటే ముందు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు 8వ పే సిఫార్సుల వల్ల కలిగే మూల పెన్షన్ పెంపుదల ప్రయోజనాలు ఏవి కూడా వర్తించవు అని అయితే ఉంది. వారు తమ పాత బేసిక్ పెన్షన్‌పై మాత్రమే డీఆర్ పొందుతూ ఉంటారు. ఇక జనవరి 1, 2026 లేదా ఆ తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే 8వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం సవరించిన వేతన స్కేల్స్ ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుంది. తద్వారా వారికి అధిక పెన్షన్ అనేది లభిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. గతంలో పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షనర్ల మధ్య వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని, పెన్షనర్లందరినీ ఒకే వర్గంగా పరిగణించాలని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులిచ్చింది. ఉదాహరణకు డిఎస్ నకారా కేసు. ఈ కొత్త బిల్లు ఆ తీర్పుల స్ఫూర్తినే నిర్వీర్యం చేసేలా ఉందని, పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షనర్లను విభజించడానికి ప్రభుత్వానికి అధికారం కట్టబెడుతోందని విమర్శనలైతే వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వాదన మరియు డిఫర్ వేజ్ సిద్ధాంతం. అయితే ఈ బిల్లులో ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్, వాయిదా వేయబడిన వేతనం అని పేర్కొంటూ, ఉద్యోగి పనిచేసిన కాలానికి సంబంధించిన వేతనాన్ని ఇప్పటికే పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నామని, కాబట్టి భవిష్యత్తులో వచ్చే పీఆర్సీల ఆధారంగా పాత పెన్షనర్ల పెన్షన్ను పెంచాల్సిన అవసరం లేదంటూ వాదిస్తోంది. 1950లు మరియు 1960, 70లలో పనిచేసిన వారికి 1986లో లేదా ఆ తర్వాత వచ్చే వేతన స్కేళ్ల ప్రకారం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదన్నది ప్రభుత్వం వాదన సారాంశం. 3వ పీఆర్సీ నుంచి 7వ పీఆర్సీ వరకు కూడా పెన్షన్ పెరుగుదలపై విస్తృత చర్చ జరగాలని చెప్పాయి. ఇకపై పీఆర్సీ అమలు తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి ఆ ప్రయోజనాలు వర్తిస్తాయని అయితే స్పష్టం చేసింది. రాష్ట్రాలపై ప్రభావం మరియు ఆందోళనలు. ఈ బిల్లు చట్టరూపం దాల్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించే అవకాశం ఉంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది పాత పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారు. పెన్షన్ అసమానతలు. ఒకే హోదాలో పనిచేసి కొద్ది రోజుల తేడాతో రిటైర్ అయిన వారి పెన్షన్లలో భారీ వ్యత్యాసాలు ఏర్పడతాయి. సీనియర్ సిటిజన్ పెన్షనర్ల కంటే జూనియర్ పెన్షనర్ ఎక్కువ పెన్షన్ పొందే విచిత్ర పరిస్థితి నెలకొంటుంది.
ఆర్థిక భద్రతకు ముప్పు. కాలక్రమేణా ద్రవ్యోల్బణం పెరిగినా పాత పెన్షనర్ల మూల పెన్షన్ పెరగకపోవడం వల్ల వారి కొనుగోలు శక్తి తగ్గిపోయి వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అన్యాయపరమైన సవాళ్లు. పెన్షన్ ఫైనాన్స్ బిల్లులపై ప్రభుత్వానికి విస్తృత అధికారాలున్నప్పటికీ, ఈ చట్టం ప్రాథమిక హక్కులకు, సమానత్వ సూత్రానికి విరుద్ధమని న్యాయస్థానాలలో సవాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే న్యాయ పోరాటం ఫలితాలు ఎలా ఉంటాయనేది మాత్రం చెప్పలేము. ప్రతిపాదిత పెన్షన్ సవరణ బిల్లు పెన్షనర్ల వర్గాల్లో తీవ్ర ఆందోళన, అభద్రత భావాన్ని కలిగిస్తోంది. ఒక పక్క పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు పోరాడుతూ ఉంటే, మరో పక్క ఉన్న పెన్షన్ ప్రయోజనాలకి కోత విధించే ప్రయత్నాలు జరగడం విచారకరము. ఈ బిల్లు గట్టి చట్టంగా మారితే అది లక్షలాది మంది పెన్షనర్ల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రభుత్వాలు పెన్షన్‌ను భారంలా కాకుండా ఉద్యోగుల సేవలకు ఇచ్చే గౌరవంగా, సామాజిక భద్రతగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెన్షనర్లు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ తమ హక్కులకు పరిరక్షణకు సిద్ధం కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నేడు.